హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ స్వీట్ గవ్వలు. ఈ గవ్వలని పాకం లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే మనకి క్రిస్పీనెస్ రావడం కోసం ఇందులోకి 2 స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పిండిలోకి ఇదే కప్పుతో 1 కప్పు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది 1 కప్పు అనే ఏం లేదండి. మీకు షుగర్ మైల్డ్గా తినేవాళ్ళు అనుకుంటే 1/2 వరకు తీసుకోండి, లేదా షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే 1 కప్పు వరకు వేసుకొని ఇలా పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి మనం వేడి చేసుకున్న నెయ్యిని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఒకసారి బాగా పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి మొత్తం కలిసాక ఇలా ఉండగా రావాలి. ఇలా ఉండగా వస్తే మనం పర్ఫెక్ట్గా పిండి కలిపినట్టు. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని వాటర్తో కానీ లేదా మిల్క్తో కానీ నీట్ చేసుకోవాలి. ఇలా పాలను తీసుకున్నట్టయితే నేను 3/4 కప్పు వరకు మిల్క్ను కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతున్నాను. వాటర్తో కూడా ఈ పిండిని కలపొచ్చు, కానీ మనం పాకం లేకుండా ఈ గవ్వలను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా మిల్క్ వేసి కలిపితే గవ్వలు చాలా టేస్ట్గా అండ్ స్మూత్గా ఉంటాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. నేను తీసుకున్న పిండికి 3/4 మిల్క్ పూర్తిగా సరిపోయాయి. ఇది కలిపే అప్పుడు కొంచెం జిగటగా ఉంటుంది, కానీ మొత్తం కలిపాక చూడండి చాలా స్మూత్గా పిండి తయారవుతుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత చూడండి పిండి స్మూత్గా తయారవుతుంది. ఇలా తయారైన పిండిని ఒక ప్లేట్ తీసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి నేను ఈ గవ్వ చెక్కని తీసుకొని దీనిపైన ఆయిల్ని కానీ నెయ్యి కానీ రాసి ఇలా గవ్వ షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా చూడండి, నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే గవ్వలు ఇలా తయారైపోతాయి. నేను ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ ఈ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత చూడండి ఒక చిన్న పిండి ముద్దని ఇందులో వేస్తే పైకి తేలుతుంది. ఇప్పుడు గవ్వలను తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా దూరం దూరంగా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయొద్దండి. అలా వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోయి సరిగా ఫ్రై అవ్వవు. వేసిన వెంటనే అలా గరిటెతో కలపకుండా 1 నిమిషం తర్వాత ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. పాకంతో పని లేకుండా ఎంతో టేస్టీగా అండ్ క్రంచీగా ఉండే గవ్వలు తయారైపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.